భర్త గారా ఇలా వచ్చారు ఎందుకు? పోలీసులు ఎందుకు వస్తారో తెలియదా మిస్టర్? పోలీసులు వచ్చేదంత నేరాలు ఘోరాలు ఇక్కడ ఏం జరగలేదు. జరుగుతుందని తెలిసి ఆధారం లేకపోయినా ఎత్తిరించడానికి వచ్చాడు. ఎత్తిరించడానికి నేను మాఫియా పుట్ట సభ్యుడు కాదు, రోగులకు వైద్యం చేసే గవర్నమెంట్ డాక్టర్ని. నువ్వు నీ మంత్రి కలిసి సైడ్ గా జాయింట్ బిజినెస్ ప్రారంభించారట. సిటీ సెంటర్ లో సూపర్ స్పెషాలిటీ సెంట్రల్ ఏసీతో సొంతముగా హాస్పిటల్ ఉందట. గవర్నమెంట్ వచ్చే రోగులు సిఫారసు చేసి మీ హాస్పిటల్ తరలిస్తున్నారట కదా. లేక రోగి సేఫ్టీ కోసం అక్కడికి తరలిస్తున్నాం అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్విప్మెంట్ మీకు ఎక్కడి నుండి వచ్చింది? గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వ రోగులు సిఫారసు చేసి మీ హాస్పిటల్ తరలిస్తున్నారట కదా. గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్విప్మెంట్ మీకు ఎక్కడి నుండి వచ్చింది? అడిగే వాళ్ళు లేడు కానీ నువ్వు నీ మంత్రి తరలించుకుపోయి గవర్నమెంట్ కాటేస్తున్న నిధులన్నీ మీ హాస్పిటల్ డెవలప్ చేసుకుంటున్నారా? మీ అగ్రిమెంట్ నాకు అనవసరం. రోగం ఉంటే వైద్యం చేసుకో, వారంటీ హక్కు చేసుకో. జోలికి పోయి నీ పరువు పోగొట్టుకోకు. అగ్రిమెంట్ అవసరం కనుక నేను అడుగుతున్నాను. 1000 రూపాయలకు అమ్ముతున్నప్పుడు నో ఎంక్వైరీ. ప్రాణం పోయిన కరోనా పేషెంట్ కు మీ హాస్పిటల్లో 50 లక్షల బిల్లు వేస్తున్నప్పుడు నో ఎంక్వైరీ. హాస్పిటల్లో బెడ్ దొరక్క ఆక్సిజన్ అందక నడు రోడ్డు మీద అయ్యా ఇది ప్రాణాలు వదులుతున్నప్పుడు నో ఎంక్వైరీ. డాక్టర్ల దౌర్జన్యం, పాలకుల నిర్లక్ష్యం, పేద ప్రజల అష్ట కష్టాన్ని చూడలేక ఆ దేవుడికే చెల్లించుకుపోయి నెల్లూరు జిల్లా ఆనందయ్య రూపంలో ఈ భూమి మీదకి దిగి వస్తే లక్షల ఎంక్వైరీలు, శతకోటి అగ్రిమెంట్ ఇలా ఎందుకు జరుగుతుంది వాడు కటకటాల పాలు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ప్రపంచ దేశాలకి అంత చిక్కకుండా గడగడలాడిస్తున్న ఈ మహమ్మారిని ఒక 10 మంది రక్షిస్తుందంటే నువ్వేలనుకుంటున్నావు? వస్తున్న 500 మందిని 10 మందిని ఎందుకు అనుకోవాలి? ప్రపంచమంతా జీవనోపాధి కోసం పోరాడుతున్న సమయంలో శాస్త్రీయ ఆధారంతో ఆయుర్వేదం అనే కొత్త విధానాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన దేశం మనది. మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామో నీకు అర్థమవుతుందా? అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనది ఒక దేశం. అరగంటలో అంతరిక్షంలోకి వెళ్లి రాగలిగే టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఆఫ్టర్ ఒక 10 మందిని ఎలా సమర్థించగలుగుతున్నావు? అభివృద్ధి చెందుతున్న దేశమా? హాస్పిటల్ దోపిడీ, అంబులెన్స్ దోపిడీ, శవాల్ని మూట కట్టే దోపిడీ, డబ్బు మార్చడం డబ్బు, ఆత్మహత్యల డబ్బు, ఆఖరికి తాటి కాపరి వాడు కూడా డబ్బు డబ్బు డబ్బు. ఒకప్పుడు మన దేశంలో బ్రిటిష్ వారు వ్యాపారం చేసేవారు, ఇప్పుడు మన ఇండియన్స్ శవాల మీద చిల్లర వ్యాపారం చేస్తున్నారు. ఇదేనా అభివృద్ధి అంటే? ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. వైఫల్యం చెందిన నాయకులను నిందించకుండా తప్పు మాట్లాడుతున్నావు. బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్లు ప్రభుత్వాలు వైఫల్యం చెందినట్టు కాదా? డాక్టర్ గారు ఉదాహరణకి నాదొక చిన్న మాట. 10 మంది ఉన్న ఇంట్లో ఒకే బాత్రూమ్ ఉందనుకోండి, దురదృష్టవశాత్తు అందరికీ ఒకేసారి మోసం జరుగుతుంటే అప్పటికప్పుడు తల ఒక్కరికి బాత్రూమ్ కట్టించి ఇవ్వగలరా? అలా ఇవ్వలేనప్పుడు ఆ ఇంటి పెద్దగా మీరు విఫలమైనట్ట. బతకడానికి గాలినిచ్చే చెట్లను బొగ్గుల కోసం తగలెట్టినట్టు పదవుల కోసం పాకలాడే ఈ రాజకీయ నాయకుల చేతుల్లో కీలి బొమ్మల్లా పనిచేస్తున్నాం. ఒక అన్యాయాన్ని ఆదరించడానికి మరో అరాచకాన్ని అరివి తెచ్చుకోవడం పోరాటం అనిపించుకోదు. కొన్ని కెమికల్స్, కొన్ని ఎసెన్స్, మన నీటిని మనకి అమ్మి ప్రపంచ వ్యాప్తంగా లక్షల కోట్లు వ్యాపారం చేస్తున్న కోకోకోలా, పెప్సీలా, ఫార్ములా చెప్పమనే ఎదవడగడు. కానీ తన సొంత డబ్బులతో మూలికలు సేకరించి ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలు కాపాడుతున్న ఆయుర్వేద శాస్త్రాల మీద ఎన్ని యాక్సలు, ఎన్ని వేధింపులు, ఎన్ని ఎంక్వైరీలు. వైద్యం అంటే ఆకుల వ్యాపారం కాదు. లక్షలు ఖర్చు పెట్టి MBBS చదివి ఉచితంగా హాస్పిటల్ కట్టించడం, ఉచితంగా వైద్యం చేయడానికి కాదు. కాలం కంటే యాగంగా మారే ఈ మనుషుల మధ్య ఎవడు వందిస్తే వాడిని వెనకేసుకొచ్చా ఈ సమాజం గురించి నువ్వెందుకు ఆరాటపడుతున్నావు? నేను చదువుకున్న విద్యావంతుల గురించి అన్యాయంగా మాట్లాడుతున్నా. ఈ సమాజంలో మార్పు ఎందుకు రావట్లేదంటే ధనవంతుడికి అవసరం లేక, మధ్యతరగతి వారికి సమయం లేక, పేదవారికి ధైర్యం లేక, బాధ కలిగితే ఎవరు చెప్పుకోవాలో తెలియక, రోగం వస్తే ఏం చేయాలో అర్థం కాక అనాగరికతను ఆశ్రయిస్తే తప్పంటూ తప్పుపడుతున్న ఈ భారత రాజ్యాంగం ఎదిపోతుందో. వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతున్న సైన్స్ అవమానించడం మూర్ఖత్వం. ఎందరో మేధావులు మైండ్కు పొద్దులు పెట్టి నిద్రాహారాలు మాని ల్యాబుల్లో మగ్గిపోయి రీసెర్చ్లు చేసి విజ్ఞానంతో గతులు తప్పుతున్న సైన్స్ ను అభివృద్ధి చేసి విప్లవాత్మకంగా ప్రభావితం చేస్తున్న సైన్స్ ను అనుమానించడం దేశద్రోహం. నాడుని చూసి రోగమేదో చెప్పగలిగే రేంజ్ నుండి జలుబుకి, జ్వరానికి స్కానింగ్ చేయనిదే వైద్యం చేయలేమని తిరిగి దిగజారిపోయి కూడా సైన్స్ అభివృద్ధి చెందనుకోవడం సిగ్గుచేటు. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న పిల్లవాడు ఎక్కడ కాపీ కొడతారు, పెద్ద స్కాడులు పెడతారు. కానీ లక్షలు దోచుకుంటున్న మీ హాస్పిటల్ తనిఖీ చేయడానికి ఏ స్కాడ్ ఉండదు. ఎందుకు
ఎందుకంటే అందరూ దొంగలే కనుక. రెస్పెక్ట్ ఇచ్చి మర్యాదగా మాట్లాడండి. ఎవరు దొంగలు? సైన్స్ సృష్టించిన మేధావులా లేక మనిషి ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లా? వైద్య రంగం అంటే లా అండ్ ఆర్డర్ అనుకుంటున్నావా? నువ్వు డ్యూటీలో ఉండి ఒక్కరోజు ఆదమరిస్తే మరుసటి రోజు నేరస్తుని పట్టుకోవచ్చు. డాక్టర్ గా నేను ఒక్క క్షణం ఆదమరిస్తే పేషెంట్ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. జ్ఞానమున్న వారితో వాదిస్తే మనిషి విలువ పెరుగుతుంది, కానీ నీలాంటి అత్యంత వాదిస్తున్న వేస్ట్. డాక్టర్ గారు, నేను అందరి గురించి మాట్లాడుతున్నాడు. అన్యాయాన్ని ప్రశ్నించాలని సామాన్యంగా కొందరితో మాట్లాడుతున్నాను. పుట్టినప్పుడు ఊపిరి మాత్రమే ఉంటుంది, పేరు ఉండదు. చచ్చిపోయినప్పుడు పేరు మాత్రమే ఉంటుంది, ఊపిరి ఉండదు. ఊపిరి ఎలాగో నిలుపుకోలేం, కనీసం పేరునైనా నిలుపుకోవాలి. ఖాళీ చేతులతో తల్లి గర్భం నుండి వచ్చాం, ఖాళీ చేతులతో భూగర్భంలో కలిసిపోతాం. తొలి స్థానం గుర్తుండదు, చివరి స్థానం తెలియదు. ఈ మాత్రం దానికి మనిషి బతుకులో ఇన్ని కుట్రలు కుతంత్రాలు అవసరం అని అడుగుతున్నాను. ఇప్పుడు వదిలేస్తున్నాను. సాక్ష్యాధారంతో మళ్ళీ కలుస్తా, వస్తా.